గలం మీది రాయల్స్ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కొండూరు పంచాయతీ తిమ్మగానిపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమానికి విచ్చేసిన హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి గుడ్డంపల్లి దీపికా వేణురెడ్డి, కొండూరు జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, చోళ సముద్రం నారాయణ స్వామి హాజరయ్యారు. ఇందులో భాగంగా తిమ్మగానిపల్లి ఆంజనేయ స్వామి దేవాలయ సన్నిధిలో యువ నాయకుడు శ్రీరామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో దీపికా వేణురెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. అనంతరం ఎంపీ యూపీ పాఠశాలల పిల్లలకు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కు భూమి పూజ చేయడం జరిగింది. అలాగే గ్రామంలోని ప్రతి గడప గడపకు వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జగనన్న ప్రవేశపెట్టిన పథకాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వాలంటీర్లు, గృహ సారథులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కొండూరు రాధమ్మ, తిమ్మగానిపల్లి అంజి, చలపతి రామాంజప్ప, రామప్ప తదితరులు పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క పేదవాడి కళ ఇల్లు కట్టుకోవాలనేది, అది గుర్తుపెట్టుకోండి. మన జగనన్న ఉంటే పైన నెరవేర్స్తాడు. మేమందరూ మన జగనన్న అడుగు జగన్ నడుస్తూ మీ అందరి కళ ఏదైతే ఉందో అన్నిటిని నేను పూర్తి చేస్తాను అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ ఒక్కసారికి మీరు ఈ 5 సంవత్సరాలు కరోనా వచ్చినప్పుడు మీరు చూడవచ్చు, ఫ్రీ మందులు అనేది ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రాష్ట్రంలో ఇవ్వలేదు. దాంట్లో 2 సంవత్సరాలు వెళ్ళిపోయిందాక 3 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు 100%, 100% ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి చేరుకుంది. 3 సంవత్సరాలనే, అది కూడా కరోనా అయిన వెంటనే 1 సంవత్సరము మేము దేశంలోకి సరి చేసుకున్నాము అని సభాముఖంగా తెలియజేస్తూ, మీరందరూ ఈ తూరైనా మారండి, మన వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వండి. పైన మన జగనన్నని ఇక్కడ నా కుటుంబదీపకాయన నాకు మీరు ఆశీర్వదించాలి అని నేను కోరుకుంటున్నాను. మరి మన ఎంపీ అభ్యర్థి గారు శాసనసభ గారు వాళ్ళు కూడా మీరు ఆశీర్వదించాలి అని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఇంటికి కూడా పసుపు, అలాగే మన మండల కన్వీనర్ నారాయణ స్వామి సభలో సత్కరిస్తున్నారు. 4 సంవత్సరాల నుండి మన